నమస్కారం. శ్రీమద్ భాగవత మహాపురాణము ప్రథమ స్కందము 9వ అధ్యాయము ధర్మరాజు మొదలగు వారి భీష్ముని కడకు వెళ్ళుట, భీష్ముడు శ్రీకృష్ణుని సన్నుతించుట. 42వ శ్లోకము. తమిమ మజం శరీర భాజాం హృది హృది దిష్టిత మాత్మకల్పితానాం ప్రతిదృశమివ నైక ధార్కమేకం సమధిగతోస్మి విధూత భేదమోహ. జన్మరహితుడైన ఈ భగవానుడు సకల శరీరదారుల హృదయములలో విరాజిల్లుచున్నాడు. ఇతడే స్వయముగా విశ్వమును సృష్టించెను. సూర్యుడు ఒక్కడే అయినను వేరువేరు జలభాండముల యందు వేరువేరుగా కనపడినట్లుగా వాస్తవముగా భగవంతుడు తాను ఒక్కడే అయినను పలు రూపములలో వేరువేరుగా కనపడుచుండును. ఇప్పుడు నేను ద్వైత సృష్టి నశించిన వాడనై అఖండమైన ఒకే ఆత్మసత్తా యందు స్థితుడనై నా పరమాత్మ స్వరూపుని దర్శించుకొనిచుంటిని. ఈ విధముగా ఇప్పుడు నేను శ్రీకృష్ణుని ఏకైక భావమునందు లీనమైతిని. అట్టి పరమాత్మ నా సమక్షమున ఉండగానే నేను అసువులను వీడుచున్నాను. అంపశయ్యపై ఉన్న భీష్మ పితామహుడు విష్ణు సహస్రనామముల ద్వారా శ్రద్ధాధరములతో భగవంతుని స్తుతించెను. భాగవతం పఠించే భక్తులు ఎల్లరూ భీష్మస్థుతిని సగౌరవముగా పదే పదే పఠింతురు. అందువలన వారికి అది కంఠస్థము ఒకటే కాక మిగులు ఆనందమును గూర్చును. భీష్మ పితామహుడు వనరించిన ఈ భగవన్నుతి మహాభారతమునందు భీష్మ స్తవరాజము అని పేర ప్రఖ్యాతి వహించెను. ఇందు ఈ స్తుతులలో భీష్ముడు భగవంతుని ప్రభావమును లీలలను అద్భుతముగా వర్ణించెను. ఇది భక్తులకు మిగుల ఆనందదాయకము, ఆదరణీయము. విష్ణు సహస్రనామ స్తోత్రమును ఈ భీష్మ స్తవరాజమును జనులు భక్తి శ్రద్ధలతో పఠించవలేను. సూత ఉవాచ. కృష్ణ ఏవం భగవతి మనోవాగ్దృష్టివృత్తిభిః ఆత్మన్యాత్మానమావేశ్య సోంతః శ్వాస ఉపారమత్. సూతుడు వచించెను. భీష్మ పితామహుడు ఈ విధముగా మనస్సు యొక్క, వాణి యొక్క, దృష్టి యొక్క వృత్తులతో బుద్ధిని ఆత్మస్వరూపుడైన శ్రీకృష్ణ భగవానుని అందే లీనము అనర్చెను. ఆయన ప్రాణములు ఆ స్వామిలోనే ఐక్యమాయెను. అతడు తుది శ్వాసను వదిలేను. ధన్యవాదములు.